Hello friends, welcome to Vijayanand EduHub channel. A study of classes లో మనం ఒక సెషన్ చేసుకున్నాము. ఇది ఏపీ టెట్, డిఎస్సి, ఎస్ఐ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికొచ్చే గ్రామర్ ఇది. ప్రజెంట్ ఏపీ టెట్ ఉంది కాబట్టి డిఎస్సి ఏపీ టెట్ అని చెప్తున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకే, అయితే ఫస్ట్ క్లాస్లో అంటే క్లాసెస్లో తీసుకున్న ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పానంటే క్లాసెస్కి అవసరమైన అంటే టైప్స్ ఆఫ్ క్లాసెస్, వాట్ ఈస్ ఎ క్లాస్ అనేది మినిమం రూల్స్తోని చెప్పడం జరిగింది. అలాగే మోడల్ పేపర్లోంచి, మోడల్ పేపర్ కాదు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ నుంచి కూడా ఒకే ఒక క్వశ్చన్ లాస్ట్లో చెప్పాను. అది కూడా చెప్పలేదు, క్వశ్చన్ ఇచ్చి వదిలేసాను అనమాట. అంటే ఎంతవరకు అర్థమైందో, కాంప్రహెన్షన్ ఉన్నదా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవడం కోసం వదిలేశాను. ఆన్సర్ చేయమన్నా దానికి ఆన్సర్ ముగ్గురైతే ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆప్షన్స్ ముగ్గురు పెట్టిన ఆప్షన్ కూడా కరెక్టే, థర్డ్ ఆప్షన్. ఈరోజు మనం అసలు ఆ థర్డ్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగిలిన ఎందుకు రాంగ్ అనేది డిస్కస్ చేస్తూ మరిన్ని క్వశ్చన్స్ అంటే అన్ని కూడా ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్నే ఈరోజు మరికొన్ని డీల్ చేద్దాం. దెన్ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ గ్రిప్ ఆన్ క్లాసెస్. ఇది ఫస్ట్ వన్. ఈ క్వశ్చన్ నేను లాస్ట్ క్లాస్లో ఇవ్వడం జరిగింది. లాస్ట్లో అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ ఐ గేవ్ దిస్ క్వశ్చన్ అండ్ ద ఆన్సర్ వాజ్ లెఫ్ట్ టు యూ. ఓకే, ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ క్లాస్ దట్ కెన్ రీప్లేస్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా చదువుకుని అర్థం చేసుకుని ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకుని కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకేనా? క్వశ్చన్లో ఏముంది చూడండి. మనకు పెట్టిన ముగ్గురు వ్యూవర్స్ పెట్టారు, ముగ్గురు కూడా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని పెట్టారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. అది పర్ఫెక్ట్గా పెట్టారు వాళ్ళు. అంటే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మై క్లాస్ వెరీ వెల్. అట్లీస్ట్ మిగిలిన వాళ్ళు ఎవరు అర్థం కాలేదని పెట్టలేదు, అది కూడా పెట్టమన్నాను, అది పెట్టలేదు. అర్థమైన వాళ్ళందరూ కూడా ఆన్సర్ పెట్టకపోయినా పెట్టిన వాళ్ళు ముగ్గురు కూడా కరెక్ట్గానే పెట్టారు కాబట్టి నాకు కూడా అది అర్థమైంది. ఇప్పుడు మరొకసారి చూడండి, మిగిలిన ఎందుకు రాంగో కూడా చూద్దాం. ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ క్లాస్ని ఐడెంటిఫై చేయాలి. దట్ కెన్ రీప్లేస్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ ఫాలోయింగ్ సెంటెన్స్ అంటే కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో అండర్లైన్డ్ పార్ట్ ఏదది, వితౌట్ ఎనీ ఇన్హాబిటెంట్స్ అనేది అండర్లైన్ పార్ట్. దాన్ని రీప్లేస్ చేయగలిగే అడ్జెక్టివ్ క్లాస్ని మనం ఐడెంటిఫై చేయాలి ఈ 4 సెంటెన్సెస్లో నుంచి కూడా. ఒకటి కండిషన్ ఏంటి, అడ్జెక్టివ్ క్లాస్ అయి ఉండాలి, అండ్ అది ఇక్కడ ఈ సెంటెన్స్లో ఉన్న అండర్లైన్ పార్ట్ని రీప్లేస్ చేయగలగాలి. అంటే మీనింగ్ చేంజ్ అవ్వకూడదు, అది అడ్జెక్టివ్ క్లాస్ అవ్వాలి. ఆ విధంగా ఈ 4ట్లో ఒకటి ఉన్నది, అది మూడోది అని మన వాళ్ళు పెట్టారు, మూడోది రైటే. అది ఎందుకు రైటో, ఇవి ఎందుకు రాంగో కూడా చూద్దాం. ఓకే, దే విజిటెడ్ విలేజ్ విత్ నో వన్ లివింగ్ దేర్. విలేజ్ విత్ నో వన్ లివింగ్ దేర్. అసలు క్లాస్ అంటే ఉన్న లక్షణాలు ఏంటి? ఫైనైట్ వెర్బ్ ఉండాలి, ఓకేనా, సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ వెర్బ్ ఏముంటుంది మరి? విత్ నో వన్ లివింగ్ దేర్ అన్న దాంట్లో లేదు కదా. అలాగే దే విజిటెడ్ ఏ విలేజ్ అన్నది కూడా లేదు. ఇక్కడ మనకు ఒరిజినల్ సెంటెన్స్లో ఏ ఉంది? సరే, అది మనకు అవసరం లేని పార్టే. ఈ పార్ట్ చూసుకున్నా కూడా ఇది క్లాజ్ కాదు. ఓకేనా? చూడండి అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఫ్రేజ్, నాట్ అన్ అడ్జెక్టివ్ క్లాస్. ఇది విలేజ్ గురించి చెప్తున్న ఒక ఫ్రేజే, క్లాజ్ మాత్రం కాదు. ఎందుకంటే క్లాజ్కు ఉండవలసిన లక్షణాలు దీనికి లేవు, ఫైనైట్ వెర్బ్ లేదు కాబట్టి విలేజ్ గురించే చెప్తోంది. సో ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ వితౌట్ ఎనీ ఫైనైట్ వెర్బ్. లివింగ్ ఉంది కానీ అది ఫైనైట్ వెర్బ్ కాదు. అంటే టెన్స్ తెలియజేసే వెర్బ్ ఫైనైట్ వెర్బ్ అంటే, ఇది నాన్ ఫైనైట్ కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్లాజ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ అడ్జెక్టివ్ ఫ్రేజ్. సెకండ్ చూడండి, దే హూ విజిటెడ్ ఏ విలేజ్ వితౌట్ ఎనీ ఇన్హాబిటెంట్స్. దే హూ విజిటెడ్ ఏ విలేజ్, ఈ అండర్లైన్ చేసిన దాంట్లో హూ ఎవరిని గురించి చెప్తోంది? ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ దే, ద నౌన్ ఇన్ ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ
దేని గురించి చెప్పాలి, మీనింగ్ మారిపోతుంది కదా. దే హూ విజిటెడ్ ఏ విలేజ్ అంటే ఎవరైతే ఒక పల్లెటూరుని ఒక విలేజ్ ని విజిట్ చేశారో అని విజిట్ చేసిన వాళ్ళ గురించి చెప్తోంది ఇక్కడ. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, దే విజిటెడ్ ఏ విలేజ్, వాళ్ళు ఒక విలేజ్ ని విజిట్ చేశారు వితౌట్ ఎనీ ఇన్హాబిటెంట్స్. ఇది ఇక్కడ విలేజ్ ని గురించి చెప్తోంది, ఎక్కడైతే ఎవరు నివాసం లేరో అలాంటి విలేజ్ ని వాళ్ళు సందర్శించారు. ఓకే, ఇక్కడ వితౌట్ ఎనీ ఇన్హాబిటెంట్స్ దే గురించి చెప్తోందా విలేజ్ గురించి చెప్తోందా? విలేజ్ గురించి చెప్తోంది. అయితే విలేజ్ ఒక నౌన్ గురించి చెప్తోంది కాబట్టి అది అక్కడ యాడ్జెక్టివ్ చేసే పని చేస్తోంది. మనం కూడా ఇప్పుడు విలేజ్ గురించి చెప్పే యాడ్జెక్టివ్ క్లాజ్ ని మనం ఐడెంటిఫై చేయాలి. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఫస్ట్ వన్ వచ్చింది. ఇక్కడ సెకండ్ వన్ లో మరిది హూ విజిటెడ్ ఏ విలేజ్, ఇది సబార్డినేట్ క్లాజ్, హూతో స్టార్ట్ అయింది. ఇది ఎవరి గురించి చెప్తోంది, విలేజ్ గురించి చెప్తోందా? లేదు, దే గురించి చెప్తోంది. సో అది కూడా కాదు. ఓకే, హూ విజిటెడ్ ఏ విలేజ్ మోడిఫైస్ దే, నాట్ విలేజ్. అదే దానికి ఎక్స్ప్లెనేషన్. థర్డ్ వన్ చూడండి, దే విజిటెడ్ ఏ విలేజ్, వాళ్ళు ఒక విలేజ్ ని సందర్శించారు. వేర్ దేర్ వర్ నో ఇన్హాబిటెంట్స్, ఎక్కడైతే ఎవరు నివాసం లేరో ఆ విలేజ్ ని వాళ్ళు దర్శించారు. ఇది కరెక్ట్ అనుకున్నాం కదా, ఎందుకు కరెక్టో చూద్దాం. దే విజిటెడ్ ఏ విలేజ్ ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, ఇండిపెండెంట్ క్లాజ్. ఇక్కడ చూడండి, వేర్ దేర్ వర్ నో ఇన్హాబిటెంట్స్, ఎక్కడైతే, వేర్ అంటే ఎక్కడైతే, ఇది ఒక రిలేటివ్ ప్రొనౌన్, దీంతో స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ క్లాజ్. ఎక్కడైతే దేర్ వర్ నో, ఇక్కడ ఫైనైట్ వెర్బ్ ఉంది, వర్ అంటే అది పాస్ట్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. వర్ అనే ఫైనైట్ వెర్బ్ కూడా ఉంది. ఓకే, సబ్జెక్ట్ ఇన్హాబిటెంట్స్, ఇక్కడ దీనికి సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది, బట్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ది రిలేటివ్ ప్రొనౌన్ వేర్, కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అయింది అక్కడ. ఎందుకు, ఇది ఇండిపెండెంట్ గా స్టాండ్ అవ్వలేదు. ఎక్కడైతే ఎవరు లేరో అంటే అది ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది కదా, కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. అండ్ ఈ సబార్డినేట్ క్లాజ్ అంతా దేని గురించి చెప్తోంది, విలేజ్ గురించా దే గురించి చెప్తోందా? ఎక్కడైతే అంటే విలేజ్ గురించి చెప్తోంది. కాబట్టి because it is describing the village, a noun, it is an adjective, and in this it is introduced by a relative pronoun. Okay, and finite verb undi kabatti it is a clause. It is an adjective clause describing the noun village. That is why third option is the right one, correct one. Where there were no inhabitants is an adjective clause. ఇది క్లాజ్ అయింది, ఇది ఫ్రేజ్ అయింది ఫస్ట్ వన్. ఇదే యాడ్జెక్టివ్ చేసే పనే చేస్తుంది, కానీ ఇక్కడ ఫైనైట్ వెర్బ్ లేదు కాబట్టి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అయింది అది. ఇక్కడ వేర్ దేర్ వర్ నో ఇన్హాబిటెంట్స్ అన్న దగ్గర వర్ అనే ఒక ఫైనైట్ వెర్బ్ ఉన్నది కాబట్టి ఇది ఒక యాడ్జెక్టివ్ క్లాజ్. థర్డ్ వన్ చూడండి, దే విజిటెడ్ విలేజ్ విత్ నో ఇన్హాబిటెంట్స్, ఇది కూడా యాడ్జెక్టివ్ ఫ్రేజే ఉంది. ఇక్కడ విత్ నో వన్ లివింగ్ దేర్ అని ఉంది, ఇక్కడ విత్ నో ఇన్హాబిటెంట్స్ ఉంది. ఏదైనా విలేజ్ గురించే చెప్తోంది బట్ వితౌట్ ఎనీ ఫైనైట్ వర్బ్. సో ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్ ఫ్రేజ్. ఫస్ట్ వన్, ఫోర్త్ వన్ యాడ్జెక్టివ్ ఫ్రేజ్. సెకండ్ వన్, ద పార్ట్ ఈస్ ద సబార్డినేట్ క్లాజ్ ఈస్ డిస్క్రైబింగ్ దే, నాట్ ద విలేజ్. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ ద థర్డ్ వన్. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. Let's move on to the second one. Identify the sentence that contains a noun clause. అక్కడ డేట్ వేసానంటే అది ఆ ఇయర్లో వచ్చిన పేపర్లోంచి తీసుకున్న క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక నౌన్ క్లాజ్ అనే సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయాలి. అది మనం చేయాల్సింది. ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకోండి. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ ఉన్న సెంటెన్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. How he earns money is a mystery. Okay, what is a mystery? ఇక్కడ మనం క్వశ్చన్ అడిగితే వాట్ ఈజ్ ఎ మిస్టరీ అనుకుంటే హౌ హీ ఎర్న్స్ మనీ ఈజ్ ఎ మిస్టరీ. అతను ఎలా డబ్బులు సంపాదిస్తాడో ఒక మిస్టరీ. ఇక్కడ హౌ హీ ఎర్న్స్ మనీ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్, అంతే కదా. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, హౌ హీ ఎర్న్స్ మనీ. సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ ఉంటుంది. నౌన్ అంటే ఆ ఫంక్షన్ చేసేది ఒక వర్డ్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కావచ్చు. ఓకే, ఇక్కడ దిస్ హోల్ థింగ్ ఈజ్ ఎ నౌన్. ఇక్కడ క్వశ్చన్ అడగాలన్నమాట. మనం క్వశ్చన్ వేసుకుంటే
డాష్ ఈజ్ ఏ మిస్టరీ అనుకున్నాం అనుకోండి, ఇదంతా డాష్ తీసేసి డాష్ పెడితే డాష్ ఈజ్ ఏ మిస్టరీ అన్నప్పుడు ఆ డాష్లో ఏంటి వస్తుంది మనకి? హౌ హీ ఎర్న్స్ మనీ, అతను ఎలా డబ్బు సంపాదిస్తున్నాడు అనేది ఒక మిస్టరీ. ఏది మిస్టరీ అక్కడ? అతను ఎలా డబ్బు సంపాదిస్తున్నాడు అనేది మిస్టరీ. సో ఇక్కడ నౌన్ గా పనిచేస్తుంది ఈ టోటల్ ఈ పార్ట్ అంతా కూడా. హౌ హీ ఎర్న్స్ మనీ అనేదంతా కూడా ఫంక్షన్స్ యాజ్ అ నౌన్ అండ్ ఆల్సో యాజ్ అ సబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో ఇది సబ్జెక్ట్, అది ఒక నౌన్ కూడా. నెక్స్ట్, టెల్ మీ వై డిడ్ యూ గో దేర్. టెల్ మీ వై డిడ్ యూ గో దేర్, ఇది నౌన్. ఇక్కడ వై డిడ్ యూ గో దేర్ నౌన్ క్లాస్ అనుకుందామా అంటే ఇది స్టేట్మెంట్ రూపంలో ఉంది. బట్ ఆర్డర్ చూడండి, సెంటెన్స్ ఆర్డర్ ఎలా ఉంది? వై డిడ్ యూ గో దేర్ నార్మల్ క్వశ్చన్ ఆర్డర్ లో ఉంది. ఇట్ షుడ్ బి నౌన్ క్లాస్ అంటే ఒక స్టేట్మెంట్, ఏదైనా ఎనీ క్లాస్ ఇట్ విల్ బి ఇన్ ఎ స్టేట్మెంట్ ఫామ్. కానీ ఇక్కడ ఈ పార్ట్ చూసేటప్పటికి వై డిడ్ యూ గో దేర్ అనేది ఒక స్టేట్మెంట్ లా కాకుండా వర్డ్ ఆర్డర్ చూస్తే క్వశ్చన్ కు ఉండే వర్డ్ ఆర్డర్ అంటే WH క్వశ్చన్, ఆక్సిలరీ వెర్బ్, సబ్జెక్టు, ఇది ఆర్డర్ లో ఉంది. అదే స్టేట్మెంట్ ఫామ్ లో ఉండాలంటే ఎలా ఉండాలి? ఆక్సిలరీ వర్బ్ వస్తున్న తర్వాత దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చి WH క్వశ్చన్ వచ్చి దెన్ సబ్జెక్ట్ వచ్చి అప్పుడు ఆక్సిలరీ వర్బ్ రావాలి. అది స్టేట్మెంట్ అయితే. సో అలాగా ఏ నౌన్ క్లాస్ షుడ్ హ్యావ్ ఏ స్టేట్మెంట్ వర్డ్ ఆర్డర్. ఇది ఎందుకు కాదు అంటే ఇక్కడ స్టేట్మెంట్ వర్డ్ ఆర్డర్ లేదు. స్టేట్మెంట్ వర్డ్ ఆర్డర్ కనుక ఉన్నట్లయితే ఇట్ మే బి నౌన్ క్లాస్, బట్ అలా లేదు ఇక్కడ. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఎర్నింగ్ మనీ నో వన్ నోస్ హౌ. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఎర్నింగ్ మనీ నో వన్ నోస్ హౌ. ఇక్కడ హీస్ ఎర్నింగ్ మనీ ఈజ్ ఎ జెరండ్ ఫ్రేజ్, నాట్ ఏ నౌన్ క్లాస్. ఇక్కడ చూడండి, నో వన్ నోస్ హౌ అన్నది ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్. ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఎర్నింగ్ మనీ అంటే అతను డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ అనే అర్థం. హిస్ ఎర్నింగ్ మనీ ఈజ్ అ జెరండ్ ఫ్రేజ్, ఎందుకంటే ఎర్నింగ్ అనే ఒక జెరండ్ వచ్చింది, ఇది ఒక ఫ్రేజ్ గా వర్క్ చేస్తుంది, నాట్ ఏ నౌన్. ఓకే. ఆల్దో హీ ఎర్న్స్ మనీ నో వన్ నోస్ హౌ, ఇక్కడ కూడా మీనింగ్ అదే వస్తుంది. ఆల్దో హీ ఎర్న్స్ మనీ, అతను డబ్బు సంపాదిస్తున్నప్పటికీ అతను ఎలా సంపాదిస్తున్నాడో ఎవరికి తెలియదు. ఆల్దో హీ ఎర్న్స్ మనీ ఇది ఒక యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్. అంటే ఆల్దో వస్తే ఆల్దో, ఈవెన్ దో ఇవి వచ్చినప్పుడు కన్సెషన్ అంటారు దాన్ని. ఆల్దో హీ ఎర్న్స్ మనీ ఇది ఒక క్లాజే, ఇది ఇండిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ సెంటెన్స్. నో వన్ నోస్ హౌ, ఎవరికి తెలియదు, ఎలాగనేది ఎవరికి తెలియదు, ఏంటనేది ఇది సబార్డినేట్ క్లాజ్. ఇది ఆల్దో హీ ఎర్న్స్ మనీ, ఆల్దోతో స్టార్ట్ అవుతుంది. ఆల్దోతో స్టార్ట్ అయితే అది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అంట. మనం టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజెస్ చెప్పుకున్నాం, అందులో యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అని ఒకటి ఉంది, అందులో ఇది వస్తుంది అనమాట. ఆల్దో హీ ఎర్న్స్ మనీ ఇస్ అన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అంటాం. కన్సెషన్, అలా అయినప్పటికీ ఇలా అవ్వలేదని, అలా అయినప్పటికీ అయిందని, అలా అయినప్పటికీ అనే అర్థం వచ్చే వర్డ్స్ వాడుతాం దీంట్లో. సో ఇప్పుడు మనకి రైట్ ఆప్షన్ ఏది ఇందులోని? ఓకే, ఫస్ట్ వన్, హౌ హీ ఎర్న్స్ మనీ ఫంక్షన్స్ యాజ్ అ నౌన్. ఇక్కడ ఇదొక క్లాజ్ అయింది అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ నౌన్. క్లాజ్ ఎలాగైంది అంటే హౌ హీ ఎర్న్స్ మనీ అన్న దాంట్లో ఎర్న్స్ అనే ఫైనైట్ వెర్బ్ కూడా ఉంది. ఓకే, ఫైనైట్ వెర్బ్ ఉంది, ఇది నౌన్ లాగా ఫంక్షన్ చేస్తుంది. ఈ సెంటెన్స్ లోకి సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. సో హౌ హీ ఎర్న్స్ మనీ ఫంక్షన్స్ యాజ్ ఏ నౌన్ ఆల్సో యాజ్ ద సబ్జెక్ట్. ఇక్కడ నౌన్ అదే, సబ్జెక్ట్ అదే. ఇది క్లాజ్ ఎందుకు అయింది అంటే దీనికి వెర్బ్ ఉన్న వెర్బ్ ఏంటి? ఫైనైట్ అంటే టెన్స్ ని తెలియజేస్తోంది. ఎలా సంపాదిస్తున్నాడు అది అయిపోలేదు, అది జరుగుతోంది ఇంకా. ఓకే అనేది ఒక మిస్టరీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. దీనికి మీరు గుర్తుపెట్టుకోవడానికి అంటే చిన్న టిప్ లాగా ఇచ్చాను. ఏ నౌన్ క్లాజ్ బిగిన్స్ విత్ దట్, వాట్, హూ, హూమ్, హూజ్, విచ్, వెన్, వేర్, వై, హౌ, వెదర్ ఆర్ ఇఫ్. సో వీటన్ని ఈ ఇచ్చినటువంటి వర్డ్స్ తో దేంతోనైనా నౌన్ క్లాజ్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనకి హౌతో స్టార్ట్ అయింది. హౌ హీ ఎర్న్స్ మనీ, హౌ హీ గోస్,
వేర్ హీ గోస్ ఈజ్ అన్నోన్, వేర్ హీ గోస్ డైలీ ఈజ్ అన్నోన్, ఈజ్ అ మిస్టరీ. అలా కూడా వేర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఇట్స్ జస్ట్ అ టిప్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. థర్డ్ వన్, షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ. షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ. ఈ సెంటెన్స్లో ఏముంది? అదే క్వశ్చన్ అక్కడ. ఈ సెంటెన్స్లో ఏముంది అంటే క్వశ్చన్ అర్థం కాకపోతే మనకు ఆప్షన్స్ చూస్తే మనకి తెలిసిపోతుంది. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఉంటుంది, అది ఏదనేది మనం ఐడెంటిఫై చేయాలి. దిస్ సెంటెన్స్ హ్యాజ్ డాష్. ఆ డాష్లో దిస్ సెంటెన్స్ హ్యాజ్ రిలేటివ్ క్లాజా, నౌన్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజా, యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజనా అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. షీ సెడ్ దట్ అంటే ఆమె చెప్పింది, దట్ అది చెప్పింది అంటే ఇక్కడ షీ సబ్జెక్ట్, సెడ్ వెర్బ్, దట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో దట్ షీ వాజ్ బిజీ. షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ. తను బిజీగా ఉన్నానని ఆమె చెప్పింది. ఏం చెప్పింది? తను బిజీగా ఉన్నానని. అంటే దిస్ హోల్ థింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ అంటే యాడ్జెక్టివ్ క్లాజ్. యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే దేని గురించి చెప్తుంది? ఇట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ దాని గురించి చెప్పినట్లుగా ఉన్నదా? షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ అనేది ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. అలా ఆలోచిస్తే మనకి అది కరెక్ట్ ఆప్షన్ అవునా కాదా అని మనకి తెలుస్తుంది. ఇక్కడ అంతకన్నా నేను ఇవ్వలే. రిలేటివ్ క్లాజ్ మోడిఫైస్ ఏ నౌన్. ఇప్పుడు మనం అనుకున్నదే, అది నౌన్ ని మోడిఫై చేస్తుంది. ఓకే, రిలేటివ్ క్లాజ్ అయితే నౌన్ ని మోడిఫై చేయాలి. దట్ షీ వాజ్ బిజీ ఈజ్ అ నౌన్ క్లాజ్, యాక్ట్స్ యాజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ సెడ్. ఇక్కడ మనకి దట్ షీ వాజ్ బిజీ ఏ ప్లేస్ లో ఉంది? ఇందాక సబ్జెక్ట్ ప్లేస్ లో, ముందు సెంటెన్స్ లో హౌ హీ ఎర్న్స్ మనీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ దట్ షీ వాజ్ బిజీ అనేది ఏ ప్లేస్ లో ఉంది? సబ్జెక్ట్ ప్లేసా, ఆబ్జెక్ట్ ప్లేసా? ఇక్కడది షీ సెడ్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్. ఇట్ యాక్ట్స్ యాజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ సెడ్. ఏం చెప్పారు అనే దానికి ఆబ్జెక్ట్ అనమాట. అండ్ ఇది క్లాజే, ఎందుకంటే ఇక్కడ ఫైనైట్ వెర్బ్ కూడా ఉంది, వాజ్ అనే ఫైనైట్ వెర్బ్ కూడా ఉంది. సో దట్ షీ వాజ్ బిజీ అనేది ఒక నౌన్ క్లాజ్. అండ్ హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్ సెడ్. ఇక థర్డ్ వన్ యాడ్వర్బియల్ క్లాజ్. యాడ్వర్బియల్ క్లాజ్ అంటే వెర్బ్ ని మోడిఫై చేస్తుంది, లేదా యాడ్జెక్టివ్ ని మోడిఫై చేస్తుంది. ఓకేనా, లేదా యాడ్వర్బ్ నే మోడిఫై చేస్తుంది. అలాగే ఇక్కడ ఏమైనా మోడిఫై చేస్తుందా? ఇది ఆబ్జెక్ట్ ఫంక్షన్ చేస్తుంది తప్ప వెర్బ్ను కానీ, అడ్జెక్టివ్ని కానీ, యాడ్వర్బ్ని కానీ మోడిఫై చేయట్లేదు. యాడ్వర్బియల్ క్లాజ్ అంటే ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మోడిఫై చేయాలి. An adverbial clause modifies a verb, an adjective or adverb by expressing time, reason, condition. సో అలా మోడిఫై చేసేటప్పుడు టైం కానీ, రీజన్ కానీ, కండిషన్ కానీ, కన్సెషన్ కానీ వీటిలో ఏదైనా ఒక ఫంక్షన్ని అది తెలియజేస్తుంది, ప్లేస్ని కానీ తెలియజేస్తుంది అనమాట. సో అలా కూడా ఇక్కడ మనకి ఏమీ లేదు. ఇది కేవలం ఆబ్జెక్ట్ ప్లేస్ లో దట్ షీ వాజ్ బిజీ అనే ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ మోడిఫైయింగ్ ఎ వెర్బ్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. ఓకే, అండ్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఇప్పుడు అనుకున్న యాడ్వర్బ్ క్లాజ్ లో రీజన్ ఒకటి. ఇవి ఎప్పుడు కూడా బికాజ్, సిన్స్, యాజ్ అనే వర్డ్స్ తో ఉంటాయి, ఇంట్రడ్యూస్ అవుతాయి. ఏ రీజన్ క్లాజ్ బిగిన్స్ విత్ బికాజ్, సిన్స్, యాజ్. ఈ మూడు వర్డ్స్ తోటి వస్తాయి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్స్. అలా కూడా ఇక్కడ ఏమీ లేదు. సో రైట్ ఆప్షన్ ఏదవుతుందంటే చూడండి దేనికి వస్తుందో రైట్, సెకండ్ వన్. ఓకే, రిలేటివ్ క్లాజ్ కాదు, బికాజ్ ఇట్స్ నాట్ మోడిఫైయింగ్ ఎనీ నౌన్. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది, ఇది ఏ నౌన్ ని డిస్క్రైబ్ చేయట్లే. అలాగా సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఒక చిన్న రూల్ పొజిషన్ ఇచ్చాను అనమాట. రిలేటివ్ క్లాజ్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా, రిలేటివ్ క్లాజ్ ఈజ్ అ సబార్డినేట్ క్లాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సబార్డినేట్ క్లాజ్ దట్ డిస్క్రైబ్స్ ఆర్ ఐడెంటిఫైస్ అ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అది గుర్తిస్తుంది. ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, హూమ్, హూజ్, విచ్, దట్, రిలేటివ్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ అది ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాగే వాడే రిలేటివ్ యాడ్వర్బ్స్ కూడా వేర్, వెన్, వై అనే యాడ్వర్బ్స్ లో కానీ,
ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ తో కానీ ఇంట్రొడ్యూస్ అవుతుంది. సో ఈ వర్డ్స్ లేకపోతే అది కాదు అని మీరు గుర్తించవచ్చు. అలాగే చిన్న మెమరీ ట్రిక్ కూడా ఇచ్చాను. నౌన్ క్లాస్ వర్క్స్ లైక్ ఏ నౌన్. ఓకే, ఇది ఎప్పుడు నౌన్ లాగా పనిచేస్తుంది, ఫంక్షన్ నౌన్ లాగా పనిచేస్తుంటుంది. రిలేటివ్ క్లాస్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ప్రొనౌన్ ఈజ్ నథింగ్ బట్ నౌన్. Adverb clause tells when, where, why, how, under what condition or despite what. ఎప్పుడు కూడా adverb clause ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో, ఓకే, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అనే విషయాల్ని చెప్తూ ఉంటుంది adverb clause. అది జస్ట్ ఎ టిప్. నెక్స్ట్ వన్, గణేష్ హూ ఈజ్ మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ గుంటూరు. అది సెంటెన్స్. అక్కడ గణేష్, కామాలను అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. గణేష్ హూ ఈజ్ మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ గుంటూరు. దిస్ సెంటెన్స్ హ్యాస్ డాష్. ఇందాకలాగా ఈ సెంటెన్స్ లో ఏమిటిందో మనం చెప్పాలి. ఇక్కడ హూ ఈజ్ మై ఫ్రెండ్ అని అంటే గణేష్ లివ్స్ ఇన్ గుంటూరు అనేది ఇండిపెండెంట్ క్లాజ్. అక్కడ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చే ఒక క్లాజ్ లేదా సెంటెన్స్. గణేష్ లివ్స్ ఇన్ గుంటూరు కదా, గణేష్ గుంటూరులో ఉంటాడు. గణేష్ ఎవరు? హూ ఈజ్ మై ఫ్రెండ్, ఎవరైతే నా ఫ్రెండో గణేష్. హూ ఈజ్ మై ఫ్రెండ్, ఎవరైతే నా ఫ్రెండ్ ఉన్నాడో గణేష్ అనే ఫ్రెండ్, వాడు గుంటూరులో ఉంటున్నాడు అనేది ఇక్కడ మీనింగ్. ఇక్కడ ఇప్పుడు మనం ముందు క్వశ్చన్ లో చూసినట్లుగా రిలేటివ్ ప్రొనౌన్ ఉంది ఇక్కడ. హూ ఉంది కదా, హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ తో ఇంట్రొడ్యూస్ చేయబడుతోంది. అండ్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద నౌన్ గణేష్. అంతేనా? ఇది ఎవరి గురించి చెప్తోంది? గణేష్ గురించి చెప్తోంది. ఈ పార్ట్ హూ ఈజ్ మై ఫ్రెండ్ ఇది ఎందుకంటే ఇదే సబార్డినేట్ క్లాజ్. ఇందులో ఇది హూతో స్టార్ట్ అయింది. ఎవరి గురించి చెప్తోంది? గుంటూరు గురించా గణేష్ గురించా చెప్తోంది? గణేష్ గురించి చెప్తోంది. గణేష్ ఈజ్ నథింగ్ బట్ ఏ నౌన్. నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ఏమవ్వాలి? అడ్జెక్టివ్ క్లాజ్ అవ్వాలి. మనకి ఇందులో ఆప్షన్ ఉందా మరి? అడ్జెక్టివ్ క్లాజ్ అనేది లేదు. ఏమిటున్నాయో దాన్ని అప్లై చేసుకొని చూద్దాం. దట్ క్లాజ్, దిస్ సెంటెన్స్ హ్యాస్ దట్ క్లాజ్ అని ఇచ్చారు ఆన్సర్. దట్ క్లాజ్ అంటే ఎప్పుడు దట్ అనే వర్డ్ తో స్టార్ట్ అవ్వాలి, లేదు మనకి. సో అది కాదు. దెర్ ఇస్ నో క్లాజ్ బిగినింగ్ విత్ దట్. అదే దానికి ఎక్స్ప్లెనేషన్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజెస్ లో అడ్జెక్టివ్ క్లాజ్ లేదు కానీ దానికి ఇంకో పేరేంటి? రిలేటివ్ క్లాజ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ లోనే ఆన్సర్ రెండు ఉన్నాయి. ఓకే, డిఫైనింగ్ ఒకటి, నాన్ డిఫైనింగ్ ఒకటి. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, ఇందులో డిఫైనింగ్ గా నాన్ డిఫైనింగ్ గా అది మనం చూసుకోవాలి రిలేటివ్ క్లాజ్ అనుకుంటే ఒకవేళ. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నౌన్ ని గణేష్ గురించి చెప్తుంది కాబట్టి అడ్జెక్టివ్ క్లాజ్ విచ్ ఇస్ నథింగ్ బట్ రిలేటివ్ క్లాజ్. ఈ రెండిట్లో మళ్ళీ డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ ఉన్నాయి. ఇది ఏంటో చూద్దాం. హూ ఈజ్ మై ఫ్రెండ్ డస్ నాట్ గివ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గణేష్. అంటే హూ ఈజ్ మై ఫ్రెండ్ కామాల మధ్యలో ఉన్నది. హూ ఈజ్ మై ఫ్రెండ్ అనేది గణేష్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా అంటే అర్థం ఏంటి? అది తీసేసిన సెంటెన్స్ పూర్తి మీనింగ్ ఉంది కదా. హూ ఈజ్ మై ఫ్రెండ్ తీస్తాం అనుకోండి, ఇది లేదు. లేకుండా సెంటెన్స్ ఏంటవుతుంది? గణేష్ లివ్స్ ఇన్ గుంటూరు, మీనింగ్ ఉంది కదా. గణేష్ గుంటూరులో ఉంటున్నాడు అనేది అక్కడ చెప్పాలి. అది కరెక్టే కదా. హూ ఈజ్ మై ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా గణేష్ గుంటూరులో ఉంటున్నాడు అనే విషయం మనకు అర్థమైపోతుంది. కాబట్టి హూ ఈజ్ మై ఫ్రెండ్ డస్ నాట్ గివ్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది హూ ఈజ్ మై ఫ్రెండ్ అనేది ఇవ్వటం లేదు గణేష్ గురించి. మూడోది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఓకే, హూ ఈజ్ మై ఫ్రెండ్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ గణేష్. ఇక్కడ ఇదేం చెప్తోంది? హూ ఈజ్ మై ఫ్రెండ్ అనేది యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, గణేష్ గురించి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. అంతే కదా. ఇప్పుడు ఇది లేకపోయినా గణేష్ లివ్స్ ఇన్ గుంటూరు అనేది ఫ్యాక్ట్, అందులో మార్పు లేదు, మీనింగ్ లో మార్పు లేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ హూ ఈజ్ మై ఫ్రెండ్ అన్న వల్ల ఏంటి? గణేష్ గురించిన కొంచెం డీటెయిల్స్ ఎక్స్ట్రాగా మనకి తెలుస్తున్నాయి. సో అలా తెలిసినప్పుడు దాన్ని మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అంటాం. ఇక్కడ మరి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది ఫ్యాక్ట్ కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అనుకుందాం. ప్రస్తుతానికి ఫోర్త్ వన్ కూడా చూద్దాం. అన్ అడ్వర్బియల్ క్లాజ్. హూ ఈజ్ మై ఫ్రెండ్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ టైమ్, రీజన్, కండిషన్ ఎట్సెట్రా. అడ్వర్బియల్ క్లాజ్ అనుకుందాం అంటే ఏంటి ఉండాలి? అదేం చెప్తుంది? లాస్ట్ క్వశ్చన్ లో అనుకున్నాం. వెన్, వేర్, వాట్, హౌ,
అండర్ వాట్ కండిషన్, డెస్పైట్, ఇవన్నీ ఉండాలి. లేకపోతే రీజన్ ఉండాలి. ఇవే ఉంటేనే యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది, లేకపోతే యాడ్వర్బియల్ క్లాజ్ అవ్వదు. ఇప్పుడు మనకి రైట్ ఆప్షన్ ఏంటంటే థర్డ్ వన్, ఇట్ ఈస్ ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డిఫైనింగ్ కి నాన్ డిఫైనింగ్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ డిఫైనింగ్ అంటే కామాలు ఉంటాయి. నౌన్ తర్వాత కామా ఉండి తర్వాత అడ్జెక్టివ్ క్లాజ్ ఆర్ రిలేటివ్ క్లాజ్ వస్తుంది, తర్వాత మిగిలిన సెంటెన్స్ ఉంటుంది. ఓకే, ఈ కామా అంటే ఇది ఒక చూడగానే మనం గుర్తుపడడానికి ఒక టిప్ మాత్రమే, కానీ యూ హ్యావ్ టు గో విత్ ద మీనింగ్. సో గణేష్ హూ ఇస్ మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ గుంటూరు అన్నప్పుడు కామా లేకపోతే మా ఫ్రెండ్ గణేష్ గుంటూరులో ఉంటున్నాడు అనే అర్థం వస్తుంది. అది దానికి దీనికి తేడా. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే నా ఫ్రెండ్ గణేష్ వాడు ఉంటున్నాడు అనడానికి, మా ఫ్రెండ్ గణేష్ ఉంటున్నాడు అనేదానికి తేడా ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కామాలు లేకపోతే దట్ ఈస్ డిఫైనింగ్ క్లాజ్. ఓకే, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కామాలు ఉన్నట్లయితే దాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని లేదా నాన్ డిఫైనింగ్ యాడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ దట్ మండేలా అడ్వకేటెడ్. అది ఒక సెంటెన్స్ ఇచ్చారు. ద పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ దట్ మండేలా అడ్వకేటెడ్ ఈజ్, అదేమిటో చెప్పాలి. ఇప్పుడు నేను అండర్లైన్ కూడా చేశాను. వాళ్ళు క్వశ్చన్లో అయితే అండర్లైన్ చేయకుండా కామా పెట్టేసి ఇచ్చారు. ఇది మనకు బాగా గుర్తుంటుందని కనపడుతుందని అండర్లైన్ చేశాను. ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్. ఇక్కడ ఏంటి, ప్రజలందరూ కూడా సిద్ధాంతాలను ఫాలో అవుతున్నారు. ఏ సిద్ధాంతాలు? దట్ మండేలా అడ్వకేటెడ్. మండేలా ప్రాచుర్యం చేసినటువంటి సిద్ధాంతాలు ని జనాలందరూ ఫాలో అవుతున్నారు. ఇక్కడ దట్ మండేలా అడ్వకేటెడ్ ఎవరి గురించి చెప్తోంది? అక్కడ దేని గురించి? ప్రిన్సిపల్సా, పీపులా? ఎవరి గురించి చెప్తోంది? ప్రిన్సిపల్స్ గురించి. ఎందుకంటే బేసిక్ సెంటెన్స్ ఏంటి? ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్. ప్రజలందరూ కూడా సిద్ధాంతాలు ఫాలో అయ్యారు. ఏంటి నెక్స్ట్ ఏంటిది? మండేలా మండేలా గారు అడ్వకేట్ చేసినటువంటి సిద్ధాంతాలు ఫాలో అయ్యారు. అంటే ఈ పార్ట్ మండేలా గారు అడ్వకేట్ చేసినట్టు ఏంటివి? ప్రిన్సిపల్సే కదా. సో ప్రిన్సిపల్స్ గురించి చెప్తుంది. వాట్ ఈస్ ప్రిన్సిపల్? వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్తే అది అనుకుంటే అది నౌన్. ప్రిన్సిపల్స్ ఇస్ ఎ నౌన్. నౌన్ గురించి చెప్తోంది. ఇదొక యాడ్జెక్టివ్ క్లాస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ద పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ దట్ మండేలా అడ్వకేటెడ్ ఈజ్, ఆ పార్ట్ ఏమిటని అడుగుతున్నారు. ఈ సెంటెన్స్ లో అండర్లైన్ చేసిన లేదా ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నటువంటి పార్ట్ ఏంటి అది మనం చెప్పాలి. అన్ అడ్జెక్టివల్ క్లాజ్, అన్ అడ్వర్బియల్ క్లాజ్, ఏ కండిషనల్ క్లాజ్, అన్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఇది నేను అవేంటో పెడతాను, ఆన్సర్ మీరు ఆలోచించండి లోపల. అన్ అడ్జెక్టివల్ క్లాజ్ అంటే ద క్లాజ్ మోడిఫైస్ ద నౌన్ ప్రిన్సిపల్స్. ఇక్కడ మనకున్నటువంటి క్లాజ్ ప్రిన్సిపల్స్ అనే నౌన్ ని మోడిఫై చేస్తుంది. నెక్స్ట్ అడ్వర్బియల్ క్లాజ్ అంటే ఇట్ డస్ నాట్ మోడిఫై వెర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్. ఇక్కడ అంతా కూడా అండర్లైన్ పార్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్ అంటే ఇక్కడ అండర్లైన్ పార్ట్ అనమాట. డస్ నాట్ మోడిఫై వెర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్. ఇది వెర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ అడ్వర్బ్ని కానీ మోడిఫై చేయటం లేదు. అలా చేస్తేనే అడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది కదా, చేయటం లేదు అనేది మన ఎక్స్ప్లెనేషన్. కాబట్టి అది కాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఏ కండిషనల్ క్లాజ్. కండిషనల్ క్లాజ్ ఉందా అంటే కండిషనల్ క్లాజ్ గురించి రూల్ ఏముంది? ఇఫ్ కానీ అన్లెస్ కానీ ప్రొవైడెడ్ దట్ కానీ ఉంటే కండిషనల్ క్లాజ్ అవుతాయి. అవేవి లేవు, ఎందుకంటే కండిషన్ ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ ఇవి. ఓకే, అవేవి లేవు. అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. రీజన్ అవ్వాలంటే బికాజ్ కానీ సిన్స్ కానీ యాజ్ కానీ ఉండాలి. ఈ మూడు ఉంటే అది అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అవుతుంది. సో ఇది కాదు, కండిషనల్ క్లాజ్ కాదు, అడ్వర్బియల్ క్లాజ్ కాదు. సో ఫస్ట్ వన్, ద క్లాజ్ అంటే దిస్ అండర్లైన్ పార్ట్ అనమాట, మోడిఫైస్ ద నౌన్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే ఇది ప్రిన్సిపల్స్ అనే నౌన్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏంటి? ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివల్ క్లాజ్ అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ విత్ అన్ అడ్వర్బియల్ క్లాజ్. అన్ని క్లాజెస్ మీద క్వశ్చన్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. అన్నీ ఒకసారి అంటే ఆ
రూల్స్ దానికి సంబంధించినవి బాగా రీఎన్ఫోర్స్ అవుతాయని సేమ్ తీసుకున్నాను. ఓకే, డిఫరెంట్ పేపర్స్లో వచ్చినటువంటి. చూస్ ద సెంటెన్స్ విత్ అన్ యాడ్వర్బియల్ క్లాజ్. ఇప్పుడు యాడ్వర్బియల్ క్లాజ్ని మనం, అది ఉన్న సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ అంటే ఎలా ఉండాలి? ఓకే, ఇట్ షుడ్ డిస్క్రైబ్ అ వెర్బ్, అన్ అడ్జెక్టివ్ ఆర్ అన్ యాడ్వర్బ్. అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక ఫైనైట్ వెర్బ్ ఉండాలి. చూడండి, సిన్స్ 1991 he has been in London. Since 1991 he has been in London. బేసిక్ గా మన మెయిన్ సెంటెన్స్ ఆర్ మెయిన్ క్లాజ్ ఏమిటి ఇక్కడ? he has been in London. అతను లండన్ లో ఉంటున్నాడు, ఏదో ఒక టైం నుంచి ఉంటున్నాడు అనేది మెయిన్ ఇక్కడ, అది మెయిన్ క్లాజ్. మిగిలింది ఏంటి? సిన్స్ 1991. మనం గుర్తించాల్సింది ఏంటి? యాడ్వర్బియల్ క్లాజ్ ని గుర్తించాలి. టైం రిఫరెన్స్ ఉంది, కానీ క్లాజ్ అంటే ఏముండాలి? బేసిక్ గా మనకి ఫైనైట్ వెర్బ్ ఉండాలి. ఉన్నదా? లేదు కదా, అది లేదు. అయితే మరి ఇక్కడ ఉన్నది ఏంటైతే, ఇట్ ఈస్ ఎ ప్రపోజిషనల్ ఫ్రేజ్. సిన్స్ అనేది ఒక ప్రపోజిషన్, ఇక్కడ ప్రపోజిషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇదొక ప్రపోజిషనల్ ఫ్రేజే తప్ప ఇది క్లాజ్ కాదు. ఎందుకంటే ఫైనైట్ వెర్బ్ లేదు. ఇట్ హ్యాస్ నో సబ్జెక్ట్ అండ్ నో ఫైనైట్ వెర్బ్. దీనికి సబ్జెక్టివ్ లేదు, ఒక ఫైనైట్ వెర్బ్ లేదు. దేనికి? సిన్స్ 1991 అన్నదాన్ని. ఎందుకు ఇదే చూస్తున్నాము? హీ హ్యాస్ బీన్ ఇన్ లండన్ అన్నది మెయిన్ క్లాజ్, అక్కడ అడిషనల్ గా ఉన్నది ఇదే. అయితే ఇదే సబార్డినేట్ క్లాజ్ అయితే మనం కరెక్ట్ అయితే గుర్తించాలి. ఇది క్లాజ్ కాదు, ఇది కేవలం ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్. ఇక్కడ సెకండ్, we stayed indoors since it rained heavily. we stayed indoors, మేము ఇంట్లోనే ఉండిపోయాము. since it rained heavily, ఎందుకు ఉండిపోయాము? ఎందుకంటే it rained heavily, బాగా వర్షం బాగా పడింది కాబట్టి మేము ఇంట్లోనే ఉండిపోయాము. ఇక్కడ చూడండి, we stayed indoors, అదొక సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్. ఇట్ రెయిన్డ్ హెవీలీ, అదొక సెపరేట్ సెంటెన్స్, బాగా వర్షం పడింది. బట్ దీనికి ముందు ఏంటుంది? సిన్స్ అని ఉంది. ఓకే, సిన్స్ అనే దాంతో ఇట్ స్టార్ట్ అయింది. ఇది మెయిన్ సెంటెన్స్ అని తీసుకుంటే, సిన్స్ అనే ఒక వర్డ్ తో ఇంట్రడ్యూస్ అయింది. ఇట్ రెయిన్డ్ హెవీలీ. ఓకే, ఇది క్లాజ్ అనుకుంటే దాని లక్షణాలు ఉన్నాయా? సబ్జెక్ట్ ఉండాలి, ఫైనైట్ వెర్బ్ ఉండాలి. ఇట్ రెయిన్డ్ అన్న దాంట్లో అది పాస్ట్ టెన్స్ అని ఇండికేట్ చేస్తుంది, వెర్బ్ ఇన్ పాస్ట్ టెన్స్, సో ఫైనైట్ వెర్బ్. సబ్జెక్ట్ ఇట్, సిన్స్ ఇట్ రెయిన్డ్ హెవీలీ, సబ్జెక్ట్ ఇట్ ఉంది. సో ఇట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది, సిన్స్ అనే ఒక వర్డ్ తో ఇంట్రడ్యూస్ అవుతోంది, అండ్ ఇట్ కెనాట్ స్టాండ్ అలోన్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ we stayed indoors. సో వాట్ ఈస్ దిస్? అలా ఉంటే ఏమంటాం మనం? దిస్ ఈస్ అన్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. సిన్స్ బికాజ్ యాజ్ తో ఇంట్రడ్యూస్ అయితే అది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ అన్నమాట. క్లాజ్ కి ఉన్న లక్షణాలు ఉన్నాయి, అలాగే రీజన్, క్లాజ్ ఆఫ్ రీజన్ తో, సిన్స్ తో అది ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ అని మనం అనుకోవాలి. ఇది మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో వై నాట్ థర్డ్ వన్? థర్డ్ వన్ ఎందుకు కాదు? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ సండే. ఇక్కడ కూడా ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, లాస్ట్ సండే నుంచి వర్షం పడుతోంది. సో వర్షం పడుతోంది అన్నది సిన్స్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ అన్నది మెయిన్ క్లాస్ తీసుకుంటే, సిన్స్ లాస్ట్ సండే ఇది క్లాజా? క్లాజ్ అయితే మనకి ఏముండాలి? ఫైనైట్ వెర్బ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి కదా. ఆ రెండు లేవు ఇక్కడ. రెండు లేనప్పుడు అదొక ఫ్రేజ్. ఫ్రేజ్లోకి వచ్చేటప్పుడు సిన్స్ ఇక్కడ ప్రపోజిషన్. అంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ లోనే సిన్స్ ఉంటుంది, ప్రపోజిషన్ లో కూడా సిన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిన్స్ అనేది ఇక్కడ ఒక ప్రపోజిషన్ గా ఫంక్షన్ చేస్తుంది, లాస్ట్ సండే నుంచి కూడా పడుతుంది కాబట్టి ఇది ప్రపోజిషనల్ ఫ్రేజ్, ఇట్ ఈస్ నాట్ ఏ క్లాజ్. అలాగే నో సబ్జెక్ట్, నో ఫైనైట్ వెర్బ్ ఆఫ్టర్ సిన్స్, అవి కూడా లేవు. ఫోర్త్ వన్, హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్. ఇక్కడ కూడా హీ ఈజ్ వెయిటింగ్ అనేది మెయిన్ క్లాజ్, ఫర్ హిస్ ఫ్రెండ్, ఫర్ ఇస్ ఎ ప్రపోజిషన్, హిజ్ ఫ్రెండ్ ఇక్కడ వెర్బే లేదు అసలు, ఫైనైటా నాన్ ఫైనైటా పక్కన పెడితే అసలు వెర్బే లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రపోజిషనల్ ఫ్రేజ్. ఫర్ హిస్ ఫ్రెండ్ అనేది ప్రపోజిషన్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రపోజిషనల్ ఫ్రేజ్. సో అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ వన్. ఎందుకంటే సిన్స్ తో స్టార్ట్ అయింది, రీజన్ ఇది, సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ అన్ యాడ్వర్బ్ క్లాజ్ ఇన్ దిస్ సెంటెన్స్, సెకండ్ వన్. నెక్స్ట్, సీయింగ్ ద టీచర్ ద స్టూడెంట్స్ ర్యాన్ అవే. టీచర్ని చూసిన తర్వాత స్టూడెంట్స్ అందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ సీయింగ్ టీచర్ ఏంటి? ఈ పార్ట్ ద స్టూడెంట్స్ ర్యాన్ అవే అనేది మెయిన్ క్లాస్.
సీయింగ్ ద టీచర్ అనేది ఏంటి ఇక్కడ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఫైనైట్ క్లాజా, నాన్ ఫైనైట్ క్లాజా, ఏ మెయిన్ క్లాజా, అండ్ ఇండిపెండెంట్ క్లాజా అనేది చూడాలి. సీయింగ్ ద టీచర్ ఫైనైట్ క్లాజా అనుకుందాం అంటే, ఫైనైట్ క్లాజ్ అంటే మనకి ఏం ఉండాలి? ఫైనైట్ వెర్బ్ ఉండాలి కదా, టెన్స్ని తెలియజేసే వెర్బ్ ఉండాలి. టీచర్ని చూడగానే వెళ్ళిపోయారంటే ఇందులో చూడ్డానికి ఇది వెర్బ్లా ఉంది కానీ అది ఫైనైట్ వెర్బ్గా, దానివల్ల టెన్స్ అనేది తెలియటం లేదు. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు అన్న దాంట్లో ఇక్కడ టెన్స్ తెలుస్తుంది తప్ప ర్యాన్ దగ్గర టెన్స్ తెలుస్తుంది, కానీ మనకి సీయింగ్ ద టీచర్ అన్న దాంట్లో ఫైనైట్ వెర్బ్ లేదు. సో అది కాదు. రీజన్ ఏంటి? సీయింగ్ టీచర్ ఈజ్ నాన్ ఫైనైట్. ఇంకా ఏ నాన్ ఫైనైట్ క్లాజ్, సీయింగ్ ఈజ్ ఎ నాన్ ఫైనైట్ వెర్బ్. నాన్ ఫైనైట్ క్లాజ్ అనుకుందామా అంటే ఇక్కడ ఇదొక నాన్ ఫైనైట్ వెర్బ్ అండ్ మోడిఫైస్ ద స్టూడెంట్స్. కానీ ఇది స్టూడెంట్స్ గురించి చెప్తుంది. టీచర్ని చూసిన స్టూడెంట్లు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది నౌన్ హియర్, ద స్టూడెంట్స్. ఓకే, చూద్దాం రైటా రాగానే తర్వాత చూద్దాం. థర్డ్ ఆప్షన్ చూడండి, ఏ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ ఇది మనకి ఇందులో మెయిన్ క్లాజ్ ఏంటి? ద స్టూడెంట్స్ ర్యాన్ అవే అనేది మెయిన్ క్లాజ్. ఇది మెయిన్ క్లాజ్ అయితే కాదు. ఓకే, ద మెయిన్ క్లాజ్ ఈజ్ ద స్టూడెంట్స్ ర్యాన్ అవే. సీయింగ్ ద టీచర్ అనేది మెయిన్ క్లాజ్ కాదు. మరి ఇండిపెండెంట్ క్లాజ్ అంటే అది కూడా కాదు కదా. మెయిన్ క్లాజ్ అనే ఇండిపెండెంట్ క్లాజ్ అన్న ఒకటే మనకి ఇక్కడ. ఓకే, ఇట్ కెన్ స్టాండ్ ఎలోన్ యాజ్ ఎ కంప్లీట్. దాని మీనింగ్ కంప్లీట్. టీచర్ని చూడగానే టీచర్ని చూసినా అంటే ఏంటి? ఇది ఇన్కంప్లీట్. అలాగా ఇది ఇండిపెండెంట్ క్లాజ్ కాదు, మెయిన్ క్లాజ్ కాదు, ఫైనైట్ క్లాజ్ కాదు. ఇంకా మనకి సెకండ్ ఆప్షన్ మనకు ఉంది ఇక్కడ. ఏంటది? నాన్ ఫైనైట్ క్లాజ్. ఇది ఎలా నాన్ ఫైనైట్ క్లాజ్? క్లాజ్ అంటే మనకి ఫైనైట్ వెర్బ్ ఉండాలి ఎంతవరకు అనుకున్నాం కదా. మరి నాన్ ఫైనైట్ క్లాజ్ ఎలాగైంది అంటే దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. సీయింగ్ నాన్ ఫైనైట్ వెర్బ్. నాన్ ఫైనైట్ క్లాజ్ లో నాన్ ఫైనైట్ వెర్బ్ ఉండొచ్చు. దాని గురించి నెక్స్ట్ స్లైడ్ లో మీకు కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. సీయింగ్ ఈజ్ ఎ నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది, కానీ అది ఏం చేస్తుంది అక్కడ? మోడిఫైస్ ద స్టూడెంట్స్ ర్యాన్ అవే. ఇది స్టూడెంట్స్ వెళ్ళిపోవడాన్ని గురించి చెప్తోంది. ఇట్ ఈస్ మోడిఫైయింగ్ ద స్టూడెంట్స్ ర్యాన్ అవే అన్న ఆ సెంటెన్స్ మొత్తం ఇది మోడిఫై చేస్తుంది బై ఇండికేటింగ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్. ఎలా మోడిఫై చేస్తుందంటే పరిస్థితిని తెలియజేస్తుంది. అక్కడ టీచర్ని చూసిన పిల్లలు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడ పరిస్థితి ఏంటి? టీచర్ చూడడం అనేది అక్కడ పరిస్థితి. అలాగా సర్కమ్స్టెన్స్ కానీ టైంని కానీ ఇండికేట్ చేసేటప్పుడు అండ్ వెన్ ఇట్ ఈస్ మోడిఫైయింగ్ ద నౌన్, అది ఫైనైట్ వెర్బ్ అయినప్పటికీ అందుకే దాన్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అని అంటారు అనమాట. ఓకే, ఇట్ ఈజ్ ఏ నాన్ ఫైనైట్ క్లాజ్. దీని గురించి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ స్లైడ్ లో ఉంది. కరెక్ట్ ఆప్షన్ సెకండ్ వన్. ఇక్కడ చూడండి, నాన్ ఫైనైట్ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాన్ ఫైనైట్ క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంటైనింగ్ ఎ నాన్ ఫైనైట్ వెర్బ్. నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఏమిటో చెప్తున్నాను. అందులో ఒక నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంటుందంటే టెన్స్ ని తెలియచేయదు, కానీ ఇది వెర్బే, టెన్స్ ఉండదు దాని మీద. ఓకే, దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. కానీ ఆ సెంటెన్స్ లో ఒక పార్ట్ గా ఉంటుంది. రాదర్ దాన్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ లో ఉండదు, బట్ సెంటెన్స్ లో ఒక పార్ట్ గా ఉంటుంది. ఇట్ మోడిఫైస్ ద నౌన్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఏ నాన్ ఫైనైట్ వెర్బ్. అదొకటి. క్లాజ్ కి దీనికి తేడా ఏంటంటే క్లాజ్ అంటే ఫైనైట్ వెర్బ్ ఉంటుంది, ఇందులో నాన్ ఫైనైట్ వెర్బే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అండ్ ఇట్ మోడిఫైస్ ద నౌన్. టైప్స్ ఆఫ్, ఇందులో కూడా రకాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ నాన్ ఫైనైట్ క్లాజెస్ ఇందులో 3 రకాలు ఉన్నాయి చూడండి. ఇన్ఫినిటివ్ క్లాజ్, ఇవన్నీ నాన్ ఫైనైట్ వే, ఏది టెన్స్ అని తెలియజేయదు. ఇన్ఫినిటివ్ క్లాజ్ అంటే టు ప్లస్ బేస్ వర్బ్. టు గో, టు రీడ్, టు వర్క్, టు వాచ్, ఇవన్నీ కూడా ఇన్ఫినిటివ్ క్లాజెస్. టు విన్ ద మ్యాచ్ ఈజ్ అవర్ గోల్. టు విన్ ద మ్యాచ్ ఈజ్ అవర్ గోల్. ఇందాకలా మనకు ఒక సెంటెన్స్ వచ్చింది, హౌ హీ ఎర్న్స్ ఈజ్ అ మిస్టరీ అని వచ్చింది కదా, అలాంటి సెంటెన్స్ ఇది. టు విన్ ద మ్యాచ్ ఈజ్ అవర్ గోల్. ఇక్కడ టు విన్ అనే వెర్బ్ ఉంది, కానీ ఇది టెన్స్ అని తెలియజేయట్లేదు. వెర్బ్ ఫామే తప్ప టెన్స్, ఇది ఫైనైట్ వెర్బ్ కాదు. ఎందుకంటే దీన్ని బట్టి మనకు టెన్స్ తెలియట్లా. ఇది టెన్స్ తెలియజేసే వెర్బ్, ఇది ఈజ్.
సో టు విన్ అనేది 2 ప్లస్ బేస్ వర్బ్ ఇన్ఫినిటివ్ క్లాజ్ అనమాట. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. టు విన్ తీసేస్తే ద మ్యాచ్ ఈజ్ అవర్ గోల్ కాదు, అక్కడ టు విన్ ద మ్యాచ్ని గెలవడం అనేది అక్కడ గోల్. కాబట్టి టు విన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఇట్ హ్యాస్ ఎ నాన్ ఫైనైట్ వెర్బ్ అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ టు అండ్ ఇట్ స్ట్రక్చర్ ఈజ్ 2 ప్లస్ బేస్ వెర్బ్, అంటే 2 ప్లస్ విన్ V1 వెర్బ్ ఉంటుంది అనమాట. సెకండ్ది ఇంగ్ ఫామ్, దాన్నే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు, జెరండ్ పార్టిసిపుల్ అంటారు, అది క్లాజ్ అనమాట. ఇంగ్ క్లాజ్ అనొచ్చు, ప్రెజెంట్ పార్టిసిపుల్ క్లాజ్ అనొచ్చు, జెరండ్ క్లాజ్ అని కూడా అనొచ్చు. ఇందులో ఏది అడిగినా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. వాకింగ్ అలాంగ్ ద రోడ్ ఐ సా ఎన్ ఓల్డ్ ఫ్రెండ్. వాకింగ్ అలాంగ్ ద రోడ్ ఐ సా ఎన్ ఓల్డ్ ఫ్రెండ్. రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ అలాగా నేను మా ఫ్రెండ్ని చూశాను. ఇక్కడ నడుస్తూ అలాగా అన్నది ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా అన్నది ఏమి చెప్పట్లే. ఐ సా ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, ఇది మెయిన్ క్లాజ్. నేను మా ఓల్డ్ ఫ్రెండ్ని చూశాను, ఇది ఇక్కడ టెన్స్ అని చెప్తోంది, పాస్ట్ టెన్స్ అని. ఇక్కడ టెన్స్ అని చెప్పట్లేదు, కానీ ఎప్పుడు చూశాను మా ఫ్రెండ్ని? ఐ సా ఎన్ ఓల్డ్ ఫ్రెండ్ వెన్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. అలా రోడ్డు మీద నడుస్తూ నేను చూశాను అంటే అది ఒక పరిస్థితిని తెలియజేస్తుంది. దీని వెర్బ్ ఎక్కడుంది? వాకింగ్, ఇంగ్ ఫామ్ లో ఉంది, ఇంగ్ క్లాజ్ అంటాము. అలాగే ఇది టెన్స్ అని తెలియజేయట్లేదు, నాన్ ఫైనైట్ వెర్బ్. ఓకే, వాకింగ్ ఇస్ ద నాన్ ఫైనైట్ వెర్బ్. థర్డ్ వన్ పాస్ట్ పార్టిసిపుల్ క్లాజ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లోనే ఉంటుంది, పేరు ఉంది కదా. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఫామ్ లో ఉంటుంది ఆ వెర్బ్. ఓకే, బిల్ట్ ఇన్ 1850 ఎగ్జాంపుల్ ఇది. ద హౌస్ ఈజ్ స్టిల్ బ్యూటిఫుల్. ఇప్పుడు 1850లో కట్టబడిన ఇల్లు ఇంకా చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి, బిల్ట్ ఇన్ 1850. బిల్ట్ పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ బిల్ట్ అనేది నాన్ ఫైనైట్ వెర్బ్, ఈ టెన్స్ తెలియజేయట్లా. బిల్ట్ అంటే ఎప్పుడో 1850 కదా, ఎప్పుడెప్పుడో కట్టింది అది. కానీ ఇప్పుడు అది ఎలా ఉంది? ద హౌస్ ఈజ్ స్టిల్ బ్యూటిఫుల్, ఇంకా అందంగా ఉంది ఇప్పుడు. అది మెయిన్ క్లాజ్ ఇది. దానిలోని టెన్స్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఇది నాన్ ఫైనైట్ వెర్బ్ ఇన్ V3 ఫామ్. V3 ఫామ్ ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం కాబట్టి దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ క్లాజ్ అని అంటాం, బికాస్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఇండికేటింగ్ ద టైం. ఓకే, అలాంటివే కొన్ని. సర్ప్రైజ్డ్ బై ద న్యూస్ షీ రిమైన్డ్ సైలెంట్. వార్తతో సర్ప్రైజ్ అయినటువంటి ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. నాన్ ఫైనైట్ వెర్బ్ ఇందులో ఈ రెండిట్లోని కూడా బిల్ట్, సర్ప్రైజ్డ్, అలాగే గివెన్. ఎగ్జాంపుల్ ఇంకొకటి అడిషనల్గా ఇచ్చాను, గివెన్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ తో స్టార్ట్ అయినటువంటి క్లాజ్ అనమాట. సో ఇది నాన్ ఫైనైట్ క్లాజ్ గురించి చిన్న డిస్క్రిప్షన్. నెక్స్ట్ 8th వన్, వాకింగ్ స్లోలీ ఐ ఫైనల్లీ గాట్ టు మై క్లాస్. ఇది 18లో ఇచ్చారు ఈ క్వశ్చన్. వాకింగ్ స్లోలీ, నెమ్మదిగా నడుస్తూ, ఐ ఫైనల్లీ గాట్ టు మై క్లాస్, చివరికి నేను క్లాస్లోకి వెళ్ళిపోయాను. నెమ్మదిగా నడుస్తూ నెమ్మదిగా నడుస్తూ క్లాస్లోకి వెళ్ళిపోయాను. ఇన్ దిస్ సెంటెన్స్ వాకింగ్ స్లోలీ ఏంటి అక్కడ అనేది మనం ఇక్కడ రాయాలి. వెర్బ్ ఫ్రేజా, వాకింగ్ స్లోలీలో వెర్బ్ ఫామ్ ఉంది కదా. వెర్బ్ ఫ్రేజ్ అంటే ఒకటి కన్నా ఎక్కువ వెర్బులు కలిసి ఉంటే దాన్ని వెర్బ్ ఫ్రేజ్ అంటాం. సో వెర్బ్ ఫ్రేజ్ కాకపోతే రూల్ పొజిషన్ చూడండి, ఏ మెయిన్ వెర్బ్ విత్ 1 or more ఆక్సిలరీ వెర్బ్స్. మెయిన్ వెర్బ్తో పాటు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఆక్సిలరీ వెర్బ్స్ ఉంటే దాన్ని వెర్బ్ ఫ్రేజ్ అంటాం. అలాగే లేదు కదా, వాకింగ్ స్లోలీలో ఒకటే ఉంది, అది కాదు. అండ్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్, ఇన్ఫినిటివ్ అంటే ఇప్పుడే మనం చూసాం ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అని. ఓకే, 2తో స్టార్ట్ అవ్వాలి, 2 ప్లస్ బేస్ ఫామ్ ఉండాలి. 2 ప్లస్ బేస్, ఇక్కడ 2 లేదు కదా, టు వాక్ అంటే ఇన్ఫినిట్ అవుతుంది, కానీ కాదు, అది కూడా కాదు. జెరండ్ ఫ్రేజ్ ఇంగ్ ఫామ్ ఉంది కదా, జెరండ్ అనుకున్నాం కదా. మరి జెరండ్ అంటే దాని రూల్ ఏంటి? ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని ఒక సెంటెన్స్ లో స్విమ్మింగ్ ఏంటి అక్కడ? జెరండ్ ఫామ్, ఇంగ్ ఫామే, కానీ దాని ఫంక్షన్ ఏంటి అక్కడ? నౌన్, పైగా సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అక్కడ వాకింగ్ ఏంటి? జెరండ్ ఫామ్ లో ఉంది, కానీ నౌన్. ఇక్కడ మరి వాకింగ్ నౌనా? చూడండి, వాకింగ్ స్లోలీ ఐ ఫైనల్లీ గాట్ టు మై క్లాస్. It's not functioning as a noun. It is a gerund in the
జెరండ్ ఫార్మ్ ఆఫ్ నౌన్, బట్ యాక్చువల్లీ ఈ సెంటెన్స్కి ఇది నౌన్ కాదు, ఈ సెంటెన్స్కి ఇది సబ్జెక్ట్ కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ ఫైనల్లీ గాట్ టు మై క్లాస్. నేను అన్నది అక్కడ సబ్జెక్ట్ కానీ వాకింగ్ కాదు అక్కడ. సో జెరండ్ ఫ్రేజ్ అయితే గనక ఫంక్షన్స్ యాజ్ ఏ నౌన్, నౌన్గా ఫంక్షన్ చెయ్యాలి. పార్టిసిపల్ ఫ్రేజ్ వాకింగ్, ఇక్కడ వాకింగ్ స్లోలీ మరి ఎలా ఉంది? ఫంక్షన్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ మోడిఫైయింగ్ ద సబ్జెక్ట్. ఇక్కడ వాకింగ్ స్లోలీ అన్నది ఒక అడ్జెక్టివ్ గా ఫంక్షన్ చేస్తుంది. ఎవరు ఇక్కడ వాకింగ్ స్లోలీ? ఐ. హూ ఈజ్ వాకింగ్ స్లోలీ? ఐ. వాకింగ్ స్లోలీ ఐ గాట్ టు మై క్లాస్. నడుస్తూ నడుస్తూ నేను వెళ్ళాను. నడుస్తున్నది ఎవరు? నేను. సబ్జెక్ట్ అక్కడ నేను. దాన్ని మోడిఫై చేస్తుంది. వాకింగ్ స్లోలీ ఫంక్షన్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ మోడిఫైయింగ్ ద సబ్జెక్ట్ నౌన్. కాబట్టి ఇది ఒక అడ్జెక్టివ్, ఏ పార్టిసిపుల్ ఫ్రేజ్. ఇది వెర్బ్ ఫ్రేజ్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ కాదనుకున్నాం. జెరండ్ ఫ్రేజ్ కాదు, ఎందుకంటే జెరండ్ ఫ్రేజ్ అయితే అది నౌన్ ప్లేస్లో మనం వాడుకోబడుతుంది. అది కానీ ఇది నౌన్ ప్లేస్లో వాడుకోవడం ఇక్కడ జరగలేదు. ఇట్స్ నాట్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్, బట్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ మోడిఫైయింగ్ ద సబ్జెక్ట్. అలా ఉన్నట్లయితే దాన్ని పార్టిసిపల్ ఫ్రేజ్ అని అంటాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో 4th one is the right option. 9th one, they draw patterns on the grams and copy them on the threads. The sentence contains, ee sentence lo em unnai? Okay, they draw patterns on the grams and copy them on the threads. Okay, patterns గీస్తున్నారు, థ్రెడ్స్ మీదకి కాపీ చేసుకుంటున్నారు. ఓకే, ఇందులో 2 సెంటెన్స్లు ఉన్నాయి. దే డ్రా ప్యాటర్న్స్ ఆన్ ద గ్రామ్స్ ఒక సెంటెన్స్, కాపీ దేమ్ ఆన్ ద థ్రెడ్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దే అండర్స్టూడ్ అనమాట. దేనే, దే కాపీ దేమ్ ఆన్ ద థ్రెడ్స్ అనే 2 సెంటెన్స్లు ఉన్నాయి ఇక్కడ. అంటే 2 కంప్లీట్ మీనింగ్ ఉన్నట్టే కదా. ఇక్కడ దేని మనం ఇన్ బ్రాకెట్ లో పెట్టుకుంటే బై డిఫాల్ట్ అండర్స్టూడ్ సబ్జెక్ట్ గా తీసుకుంటే దే డ్రా ప్యాటర్న్స్ ఆన్ ద గ్రామ్స్ కంప్లీట్ సెంటెన్స్ విత్ కంప్లీట్ మీనింగ్. దే కాపీ దేమ్ ఆన్ ద థ్రెడ్స్, ఇది కూడా కంప్లీట్. ఓకే, సబ్జెక్టు ఎస్విఓ ప్యాటర్న్ లో ఉన్నది, కంప్లీట్ ఇన్ మీనింగ్. సో 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమిటి ఇస్తున్నాడు? 1 మెయిన్ క్లాస్ అండ్ 1 సబార్డినేట్ క్లాస్ ఉన్నాయంటున్నారు. మెయిన్ క్లాస్ ఒకటి, సబార్డినేట్ క్లాస్ ఒకటి. ఈ 2 ఎండ్ తీసేసినా కూడా 2 కూడా ఇండిపెండెంటే, దేని మీద కూడా డిపెండెంట్ గా లేవు అవి. అలాగే 2 కోఆర్డినేట్ ఇండిపెండెంట్ క్లాసెస్. కోఆర్డినేట్ ఇండిపెండెంట్ క్లాసెస్ అంటే ఈ 2 కోఆర్డినేట్ అవుతాయి, ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ తో కోఆర్డినేట్ అవ్వాలన్నమాట. అలాగే అదా 3వదండి, 2 సబార్డినేట్ క్లాసులు ఉన్నాయా? అసలు మెయిన్ క్లాస్ లేకుండా సెంటెన్సే ఉండదు. 2 సబార్డినేట్ క్లాసులు ఎలాగవుతాయి? నెక్స్ట్ 1 సబార్డినేట్ క్లాస్ అండ్ 1 యాడ్వర్బియల్ క్లాస్. ఇక్కడ అగైన్ 1 సబార్డినేట్ క్లాస్ అంటే అది సబార్డినేటే, 1 యాడ్వర్బియల్ క్లాస్ అంటే అది కూడా సబార్డినేటే. ఓకే, అగైన్ ఇది కూడా కాదు, ఇది కాదు. అలాగే ఒక మెయిన్ క్లాసు ఒక సబార్డినేట్ క్లాసు అంటే సబార్డినేట్ క్లాస్ అయితే యాడ్జెక్టివ్ క్లాస్ అవ్వాలి, యాడ్జెక్టివ్ క్లాస్ అయితే రిలేటివ్ ప్రొనౌన్ కానీ రిలేటివ్ యాడ్వర్బ్స్ తో కానీ ఇంట్రడ్యూస్ అవ్వాలి. యాడ్వర్బియల్ క్లాస్ అయినా కూడా దానికి ఉండేటటువంటి ప్రొనౌన్స్ అన్ని ఉన్నాయి, వాటితో ఇంట్రడ్యూస్ అవ్వాలి. అవేవి లేవు. పోతే సెకండ్ ఆప్షన్ 2 కోఆర్డినేట్ ఇండిపెండెంట్ క్లాసెస్. 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉన్నాయి, కోఆర్డినేట్ అయ్యే 2 కూడా 2 పంచబడ్డాయి. దీనికి ఒక చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాను. సెకండ్ది రైట్ ఆప్షను. దే డ్రా ప్యాటర్న్స్ ఆన్ ద గ్రామ్స్. దే బై డిఫాల్ట్ కామన్ సబ్జెక్ట్ గా తీసుకుంటే దే కాపీ దేమ్ ఆన్ ద థ్రెడ్స్. The 2 clauses are joined by the coordinating conjunction and making them coordinate independent clauses. End తో 2 కోఆర్డినేట్ అయ్యాయి ఇక్కడ. ఈ 2 ఎలా కలిసాయంటే ఎండ్ ద్వారా కలిసాయి. ఎండ్ ఇస్ ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కాబట్టి ఈ 2 కూడా 2 ఇండిపెండెంట్ క్లాజులు అండ్ దే ఆర్ కోఆర్డినేటెడ్ బై ఎండ్. ఓకే, సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్, 2 కోఆర్డినేట్ ఇండిపెండెంట్ క్లాజెస్. Otherwise 2 independent class coordinated with end. 10th one, the coordinating conjunction among the 4. ఈ 4గిట్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏది? ఇప్పుడే మన కోఆర్డినేట్ కంజంక్షన్ గురించి చూసాం మనం. ఎండ్ ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి. బట్ అలాంటిది ఇందులో ఇంకొకటి ఉందన్నమాట.
అదేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమో తెలియాలి. దానికి ఒక చిన్న మెమరీ టిప్ ఇస్తున్నాను నేను. దీనికి ఒక యాక్రోనిమ్ చెప్పాను మీకు, వర్డ్ ఫార్మేషన్ యాక్రోనిమ్ చెప్పాను. ద 7 ఉంటాయి, రిమెంబర్డ్ బై ఫ్యాన్ బాయ్స్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే 7 కూడా మర్చిపోకుండా 1 by 1 మీకు గుర్తొచ్చేస్తాయి. FAN BOYS ఇది ఒక యాక్రోనిమ్. వెన్ ఇనిషియల్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ సింగిల్ వర్డ్ ఇట్ ఈస్ కాల్డ్ యాక్రోనిమ్. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాక్రోనిమ్. ఇప్పుడు ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటో చూడండి, అప్పుడు ఇందులో ఉందా లేదా చూడొచ్చు. ఫ్యాన్ బాయ్స్ అంటే చూడండి, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో, ఇవన్నీ కోఆర్డినేటివ్ కన్జంక్షన్స్. ఇందులో ఏదన్నా మీరు కోఆర్డినేటివ్ కన్జంక్షన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇందులో మనకి 4లో ఉన్నదేంటి, సో. కాబట్టి అవర్ రైట్ ఆప్షన్ ఈజ్ 4th one. It is a coordinating conjunction. Next, the shops were closed because there was a strike. స్ట్రైక్ వల్ల షాప్స్ క్లోజ్ చేశారు. అందులో బికాస్ దేర్ వాజ్ ఎ స్ట్రైక్ అన్నది ఏంటి? ద షాప్స్ వర్ క్లోజ్డ్ బికాస్ దేర్ వాజ్ ఎ స్ట్రైక్. ఓకే, ఈ సెంటెన్స్ లో హియర్ బికాస్ దేర్ వాజ్ ఎ స్ట్రైక్ ఈజ్ అంటే ఇందులో ఇక్కడ ఈ పార్ట్ ఏమిటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై అని చెప్పక్కర్లేదు, ఈజ్ అంటే అదేమిటి అనేది అర్థం. ఓకే, ఏ నౌన్ ఫ్రేజ్, an adjectival phrase, a main clause, a subordinate clause. బికాజ్ ఎప్పుడైతే వచ్చిందో అది మెయిన్ క్లాజ్ కాదు, ఎందుకంటే ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఓకే, కాదు. సో సబార్డినేట్ మెయిన్ క్లాజ్ కాదు, థర్డ్ ఆప్షన్ రూల్ అవుట్ అయిపోతుంది. ఓకే, అడ్జెక్టివ్ ఫ్రేజా? అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే నౌన్ని మోడిఫై చేయాలి. నౌన్ ఆర్ ప్రొనౌన్ని అడ్జెక్టివ్ లో పనిచేస్తుంది, అది మోడిఫై చేయాలి. బికాస్ దేర్ వాజ్ ఎ స్ట్రైక్ అన్నది ఏదైనా నౌన్ ని మోడిఫై చేస్తుందా? ఒకసారి సెంటెన్స్ చూడండి. ద షాప్స్ వర్ క్లోజ్డ్ బికాస్ దేర్ వాజ్ ఎ స్ట్రైక్. షాప్స్ అన్ని మూసేశారు, ఎందుకంటే రీజన్ అక్కడ రీజన్ దేర్ వాజ్ బికాస్ దేర్ వాజ్ ఎ స్ట్రైక్, స్ట్రైక్ ఉన్న కారణంగా. అంటే పర్టికులర్గా ఏ నౌన్ని మోడిఫై చేయట్లేదు. ప్లస్ ఒక గుర్తు మీరు బాగా గుర్తు పెట్టుకోవచ్చు, బికాస్ అని ఉంది అంటే మాత్రం అది రీజన్, క్లాజ్ ఆఫ్ రీజన్ అనమాట, అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అనమాట. ఖచ్చితంగా మీరు పెట్టేసుకోవచ్చు. సరే, అయితే ఇందులో ఆప్షన్ లేదు, ఇది నౌన్ ఫ్రేజా, అడ్జెక్టివ్ ఫ్రేజ్ కాదు, మెయిన్ క్లాజ్ కాదు, సబార్డినేట్ క్లాజా? ఓకే, నౌన్ ఫ్రేజ్ అంటే నౌన్ ఫ్రేజ్ ఫంక్షన్స్ యాజ్ ఏ నౌన్ గా ఫంక్షన్ చేస్తుంది. బికాస్ దేర్ వాజ్ ఎ స్ట్రైక్ అన్నది కాదు, ఒక రీజన్ చెప్తుంది. అడ్జెక్టివ్ ఫ్రేజా అంటే నౌన్ ఏమైనా డిస్క్రైబ్ చేస్తుందా, నౌన్ ప్రొనౌన్ కానీ లేదు. మెయిన్ క్లాజ్ కాదు, ఎందుకంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇది, బికాస్ అది కాదు. మిగిలిపోయింది మనకి సబార్డినేట్ క్లాజ్. యాక్చువల్గా అది అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అని పెట్టాలి, బట్ ఇట్ ఈస్ ఏ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ సబార్డినేట్ క్లాజ్ ఆల్సో. అది లేదు కాబట్టి మనం ఇదే రైట్ ఆప్షన్ గా తీసుకుంటాం. అయినా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం చెప్తుందో చూద్దాం. ఏ నౌన్ ఫ్రేజ్ డస్ నాట్ కంటైన్ ఏ ఫైనైట్ వర్బ్. ఇంకొక రీజన్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇది నౌన్ ఫ్రేజ్ అనుకుందాం అన్నా, ఫ్రేజ్ అనేటప్పటికి ఫస్ట్ లోనే చెప్పాను ముందు క్లాస్లో, క్లాజ్ అయితే ఫైనైట్ వర్బ్ ఉంటుంది, ఫ్రేజ్ అయితే ఉండదు. నౌన్ ఫ్రేజ్ డస్ నాట్ కంటైన్ ఏ ఫైనైట్ వర్బ్. మరి ఇందులో ఫైనైట్ వర్బ్ ఉంది కదా, వజ్, కాబట్టి ఇది నౌన్ ఫ్రేజ్ కాదు అసలు. అడ్జెక్టివ్ ఫ్రేజ్ అది ఎందుకు అవును లేదా ఎందుకు కాదు అంటే, మోడిఫైస్ ఎ నౌన్. దాని రూల్ ఇది, అది చేసే పని ఇది, ఇట్ మోడిఫైస్ ఎ నౌన్. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, హియర్ ద క్లాజ్ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్. ఇక్కడ ఒక రీజన్ చెప్తుంది. దేనికి రీజన్? ద షాప్స్ బీయింగ్ క్లోజ్. షాప్స్ ఎందుకు మూసారో రీజన్ చెప్తుంది. ఇదేమి నౌన్ ని డిస్క్రైబ్ చేయటంలా. మెయిన్ క్లాజ్, ఏ మెయిన్ క్లాజ్, ఇక్కడ ఉన్న మెయిన్ క్లాజ్ ఏంటి? ద షాప్స్ వర్ క్లోజ్డ్ అనేది మెయిన్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్ కాదు, ఇంకా సబార్డినేట్ క్లాజ్ అనమాట. దట్ ఈస్ ద ఆప్షన్. నెక్స్ట్ వన్, ద మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ అ ప్రిజనర్. ద మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ అంటే ఇంకొక వ్యక్తి తాలూకా స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని తీసేసుకున్నట్లయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని ప్రిజనర్ అంటారు అని ఈ సెంటెన్స్ చెప్తోంది ఇక్కడ. ఇందులో హూ ఏంటని
క్వశ్చన్ అక్కడ. ద వర్డ్ హూ ఈజ్, వాట్ ఈజ్ హూ? హూ అనే వర్డ్ ఏంటి ఇక్కడ? ఓకే, హూ ఎవరి గురించి చెప్తోంది? ఇక్కడ మ్యాన్ గురించి చెప్తోంది. అండ్ హూ ఈజ్ ఏ ప్రొనౌన్. హూ ఈజ్ ఏ మ్యాన్కి బదులుగా వచ్చింది కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్ మ్యాన్ ఇట్ ఈస్ ఏ ప్రొనౌన్. బట్ విచ్ ప్రొనౌన్ ఇట్ ఈస్? అన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. మనకి WH వర్డ్ క్వశ్చన్ వేసేటప్పుడు కూడా హూ ఈజ్ యువర్ ఫాదర్, హూ ఈజ్ యువర్ టీచర్, హూ ఈజ్ యువర్ బ్రదర్, ఇలా హూతో స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటాం. అలాంటి ప్రొనౌనా? ఇక్కడ హూ కాదు కదా. ద మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్. ఇక్కడ ఎవరైతే అని మ్యాన్ గురించి చెప్తోంది తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్. క్వశ్చన్ వేస్తే కనుక అది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ వేయటం లేదు హూ, కాబట్టి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కాదు. అండ్ ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఖచ్చితంగా ఫలానా అని చెప్పకుండా ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు అని చెప్పడానికి వాడే ప్రొనౌన్ అయితే దాని ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటారు. అంటే సమ్, ఎనీవన్ ఇలాంటివి అన్నమాట. ఓకే, అది కూడా కాదు కదా. ఖచ్చితంగా ఎవరైతే అని ఆ మనిషిని మ్యాన్ గురించి చెప్తోంది ఖచ్చితంగా, ఇండెఫినెట్ గా ఏం చెప్పట్లా. రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఖచ్చితంగా ఆ ప్రొనౌన్ ఇంకొక నౌన్ ని రిలేట్ చేస్తూ ఉంటుంది, ఒక పర్సన్ ని రిలేట్ చేస్తూ ఉంటే అప్పుడు దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఓకే, మరి హూ అనేది ఎవరిని రిలేట్ చేస్తుంది? ఒక పర్సన్ ని రిలేట్ చేస్తుంది కదా. ఇట్ ఈస్ డిఫైనింగ్ ద నౌన్ మ్యాన్ హియర్ అంచేత అది కరెక్ట్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే రెసిప్రోకల్ అంటే ఈచ్ అదర్ ఇలాంటివి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, క్వశ్చన్ జనరల్గా ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే క్వశ్చన్స్ లో వాడతాం. హూ చెప్పాను కదా, ఎగ్జాంపుల్స్ చెప్పాను. అది ఇండెఫినెట్ అంటే సమ్ వన్, ఎనీవన్, ఎవ్రీబడి, నాన్, ఫ్యూ, ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఈ సందర్భంగా మీకు ఈ ప్రొనౌన్స్ కూడా తెలియాలని కింద మీకు ఆ డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నాను, లేకపోతే టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇంకా రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, ఇక్కడ హూ ఇంకా ఉంది ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ హూ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్ కాదు అనేది చెప్పడం. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ రిఫర్స్ టు ద మ్యాన్ ఆర్ ఏ నౌన్. మ్యాన్ ఈ సెంటెన్స్ లో మ్యాన్, బట్ మ్యాన్ ఈజ్ అ నౌన్. సో ఇది ఎవరి గురించి రిఫర్ చేస్తుంది? మ్యాన్ గురించి రిఫర్ చేస్తుంది కాబట్టి అది రిలేటివ్ ప్రొనౌన్. రెసిప్రోకల్ కూడా కాదనుకున్నాం. రెసిప్రోకల్ అంటే ఈచ్ అదర్, వన్ అనదర్, ఇవి ఒకరికొకళ్ళు, మీ ఇద్దరు, మీలో మీరు, ఇవన్నీ కూడా రెసిప్రోకల్ అనమాట. సో అలాంటి ప్రొనౌన్ కూడా కాదు. సో రైట్ ఆప్షన్ ఈజ్ రిలేటివ్ ప్రొనౌన్, దట్ ఈస్ ద థర్డ్ వన్. So these are some questions on clauses, use of clauses that were given for the last 7 previous papers of TET. సో క్వశ్చన్ పేపర్స్ లో ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకున్నాను. కొన్నిటికి ఇయర్ నెంబర్ కూడా వేశాను, కొన్నిటికి స్కిప్ చేసేసాను, అది అడిషనల్ వర్క్ అని స్కిప్ చేశాను. సో అన్నీ కూడా క్వశ్చన్ పేపర్లో వచ్చినవే. బేసిక్గా అసలు ఏ క్లాజ్ ఏంటి, ఫ్రేజ్ ఏంటి, వాటి క్వాలిటీస్ చూసుకోండి, టైప్స్ చూసుకోండి, అవి ఏ ప్రొనౌన్స్ ఇంట్రడ్యూస్ అవుతాయో చూసుకోండి. అవి చూసుకుంటూ మరొకసారి వీటిని మళ్ళీ రివైజ్ చేయండి. ఒకేసారి ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ ఉండొచ్చు. డిఫరెంట్ క్లాజెస్ని మనం డిస్కస్ చేసాం కాబట్టి ఒకేసారి కన్ఫ్యూజన్ ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. ఫర్ ఎనీ రివిజన్ పర్పస్ యూ కెన్ రిఫర్ టు ద వీడియో వన్స్ అగైన్. మరొకసారి చూడండి, ఆపి చూసి మధ్య మధ్యలో మీరు మరొకసారి రూల్ క్వశ్చన్ చదువుకుంటుంటే మీకు బాగా గుర్తుండిపోతుంది. ఇంకా ఎక్కువ సేమ్ క్వశ్చన్స్ చేస్తే బాగా గుర్తుంటాయనే ఉద్దేశంతో ఇవి కూడా నేను క్లాజెస్ అనే టాపిక్ మీద ఉన్నవన్నీ ఇంతవరకు వచ్చినవన్నీ కూడా తీసుకుని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఆ క్లాసెస్లో చిన్న అసలు ప్రొనౌన్ అంటే ఏమిటంటే, రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అనేది, కోఆర్డినేటివ్ కంజంక్షన్ అంటే ఏంటి, ఇలా చిన్న క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. నేను బేసిక్గా కాస్త కాంప్లికేటెడ్గా ఉన్నవి తీసుకుని చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు తప్పనిసరిగా ఇది షేర్ చేయండి. టెట్ డిఎస్సికే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అలాగే డిగ్రీ ఆర్ పీజీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి కానీ, లింగ్విస్టిక్స్లో చేస్తున్న వాళ్ళకి కానీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్లాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, టాపిక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. So I request all of you to share this to
other who are interested or who are in need. Thank you so much.